జగన్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది, ఎదురు లేదు. సంక్షేమ పథకాల గురించి ఏమంటున్నారు ప్రజలు? సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమంటున్నారు? బ్రహ్మాండంగా అని అనుకుంటుండ్రు. నీకు పెన్షన్ వస్తుందా? మా వైపుకి వస్తుంది. ఓకే, 3000 వస్తుందా? 3000 ఈ నెల. సార్ టీడీపీ వస్తే 4000 ఇస్తామని చెప్తున్నారు. 8000 ఇస్తాడు. ఇదివరకు ఇచ్చిండు, ఇప్పుడు ఇస్తాడు 4000. దాన్ని ఎవడు ఒప్పుకునేవాళ్ళు. ఇప్పుడు రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేయలేదు వైసీపీ ప్రభుత్వం అని చెప్పి ఆరోపిస్తున్నాడు. రైతులకు ఏం చేయలేదని చెప్తున్నారు వైసీపీ ప్రభుత్వం. ఎవరు? వైసీపీ ప్రభుత్వం రైతులకు ఏం చేయలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు. రైతులకి ఏం చేయలేదు. ఎకర 15 సెంట్లు ఉన్నోడికి 2500 రైతు భరోసాని ఇస్తుండా, ఇంకా ఇస్తుండా, బ్యాంకుల్లో ఇస్తుంటే, అన్ని ఇస్తుంటే, ఇంకా అంతగానే ఏమి ఇస్తాడా. హాస్పిటల్ వైద్య రంగం కూడా బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన వాళ్ళ నాయన గారు పెట్టిపోయిన పథకాలు బ్రహ్మాండంగా నడిపిస్తుంటాడు. ఆయన వయసు చిన్నదే కానీ అందరూ మెచ్చుకుంటాను ఉంటారండి ఈ ప్రభుత్వాన్ని. కానీ రాష్ట్రాన్ని అప్పులమయం చేసేసాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటాడు. మరి చేస్తుండడని అంటున్నారు కొంతమంది. కొన్ని వేల కోట్లు తెచ్చున్నాడు, ఇంకా ఇస్తాను అంటున్నాడు, ఇంకేమి చేస్తాడు, ఇంకా ఈయన గెలిస్తే ఇంకా అసలే ఉండదని ఒక ఆయన రకరకాలుగా మాట్లాడుకుంటుంటారండి ప్రజలు కదా. రకరకాల పవన్ కళ్యాణ్ ఈసారి పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేస్తాడు. ఈసారి నేను గెలిచి తీరుతా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అంటాడు పవన్ కళ్యాణ్. ఆడు చేస్తాడు, ఏది ఆయన చేసేది పాపం. అట్లా కూడా పార్టీ విధంగా రాజకీయం ఒకరే ఉండరు, చక్రవర్తులు వెళ్ళిపోయినారు, పొద్దుపోతా తిరుగుతూ ఉంటుంది అనుకో. ఆయన చేస్తే దానికి ఒక స్థానం అనేది ఏడుంది. ఆయన అందరిని దూరం చేసుకుంటారు. ఎట్లా వస్తారండి? ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి ఇక్కడ మరి టీడీపీ వైసీపీ ఎదుర్కొంటది అంటారా? ఎదుర్కొనే చట్టం ఉంది, ఎదుర్కొంటుందండి. అని మా 170 సీట్లు ఎన్ని సీట్లు వస్తాయి వైసీపీ? 170 మాత్రం రాదు. అవి మాత్రం ఎన్ని మాటలుగానే కూడా 170 రా వచ్చి నువ్వు 150 వచ్చినాయి కాబట్టి 150, 140 లోపు. అంతేగాని 170కి 170 రావస్తాయంటే ఏమైనా అనుకోండి. నా అనుభవంలో నేను సర్పంచ్గా పనిచేసిన 86లో 7 సంవత్సరాలు నేను కొంత రాజకీయ నాయకుడినే, కానీ అట్లేమి రావు. అప్పట్లో సీఎంలు ఎలా ఉండేవారు? ఆ సీఎంలకి ఈ సీఎం తేడా ఏంటి అసలు? అప్పుడు ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు. అప్పుడు ప్రభుత్వం చేసేటువంటి పనులకి, ఇప్పుడు చేసే ప్రభుత్వం పనులకి, ఆనాడు ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులు, మంత్రులు గేటు కాడ కుక్క వాచ్మెన్ పెట్టుకుని బయట ఉండేవాళ్ళు. ఈనాడు ప్రతి ఒక్కరికి మన కాళ్ళ దగ్గర, మన ఇంటి ముందుకు రాజకీయం వచ్చినట్టుగా ప్రతి ఒక్క 10 సంవత్సరాల పిల్లవాడిని మాట్లాడిస్తే రాజకీయం మాట్లాడుతున్నారు. ఆనాడు ఎవరికో, నాకు 92 సంవత్సరాలు, నాలాంటి వాడికి అనుభవం రాజకీయం అంటే తెలిసింది. ఆయన పాపం ఎన్టీ రామారావు గారు రావడము, ఎన్టీ రామారావు గారు, ఇందిరాగాంధీ గారు వాళ్ళ తరపున వాళ్ళు చేసిన పుణ్యం ఇది ఇంతగాడికి వస్తూ ఉండింది. తర్వాత ప్రజలు ఎవరెవరు ఇళ్ల మందులకు వచ్చింది రాజకీయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని నువ్వు 3 పట్ల సీఎం గా చూసావు అయ్యా. చంద్రబాబు నాయుడిని 3 పట్ల ముఖ్యమంత్రిగా చూసావు నువ్వు. అప్పుడు ఏం పరిపాలన ఏం చేయలేదంట? చేసిన వాళ్ళకి చేసింది, అందిన వాళ్ళకి అందింది, అందిన వాళ్ళకి అందల. ఈనాడు అందరూ ప్రతి ఒక్కరికి సహకరించి, ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద ఎవరికి సంఖ్య ఎవరికి అందుతుంది ఎవరికి లేదు అని తెలుసుకుంటూ ఆ వాలంటీర్ వ్యవస్థలు పెట్టి ఏదో తెలుసుకున్నాడు ఈయన. ఆయన ఆ రోజు రాజకీయ వాళ్ళ సైనికులకి, వాళ్ళ మంత్రులు, వాళ్ళకి ఉన్నటువంటి సిబ్బందికి, ఆయన నమ్ముకున్న లీడర్లకి లక్షల కోట్లు చేసిందా అంటారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాడు, ఎవరు వస్తారు మరి? ఇప్పుడు వైసీపీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారే వస్తారంటారు.